మన సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి 42 వచనాల వరకు. 34 వచనంలో, నేను భూమి మీదకి సమాధానంను పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గంనే గాని సమాధానంను పంపుటకు నేను రాలేదు. 35 వచనం, ఒక మనిషికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుని. 36, ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు అని చదువుతాం. సమాధానాధిపతి అయిన మన ప్రభు నేను సమాధానం పంపుటకు రాలేదు అనడం ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలోని వచనాన్ని చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఏం చెప్పబడిందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను అని చదువుతాం. ఈ వాక్యం చదివినప్పుడు సమాధానము ఆయనకి ఇష్టులైన వారికేనా, దేవునికి ఏమైనా పక్షపాతం ఉందా అనుకుంటాము. కానీ దీని హెబ్రీ గ్రంథకర్త బాగా వివరిస్తున్నాడు. 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని. దేవునికి ఇష్టలైన వారు అంటే ఆయన ఇష్టం ఆయన మనస్సు మీద ఆధారపడలేదు, కానీ మన విశ్వాసం మీద ఆధారపడి ఉందనే అర్థమవుతుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి యందు ఆయనకెంతో ఇష్టం కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఇష్టలై ఉండటం అంటే మనం విశ్వసించి ఉండడమే. కాబట్టి నమ్మి విశ్వసించిన వారందరూ భూమి మీద ఆయనకి ఇష్టలు, వారందరికీ సమాధానం. ఇంకొక ప్రక్క విశ్వాసం లేని వారికి దేవునితో సమాధాన పడే అవకాశం లేదు. కనుక దేవునితో సమాధాన పడని వారికి, దేవునితో సమాధాన పడిన వారికి మధ్యలో విరోధమే కానీ సమాధానం ఉండదు. ఇది ఒక ఆత్మీయమైన విభజన గురించినది. ఆ విషయాన్నే ప్రభువు ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మత్తయి సువార్త 10వ అధ్యాయం 34, 35, 36 వచనాల్లో చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత 37 నుంచి 39 వచనాలు చూస్తే, ఎవరైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు ఆయనకు పాత్రులు కారని చెప్తున్నారు. ఇంకా తన సిలువనెత్తుకుని తనను వెంబడించిన వాడు కూడా ఆయనకు పాత్రుడు కారు. 39వ వచనంలో అయితే, తన ప్రాణంను దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తం తన ప్రాణంను పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును అని ప్రభు అంటున్నారు. ప్రభు ఇలా చెప్పడానికి గల కారణం చాలా సామాన్యంగా అర్థం చేసుకోవాలంటే, మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి మాటలకే ఎక్కువ విలువిస్తాం కదా. అలాగే దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే వారి మాటలకే విలువిస్తాము, కానీ దేవుని వాక్యానికి చోటివ్వం. దేవుని మాట ఈ లోకానుసారంగా ఉండదు. ఈ లోకంలో ఉన్న ఆర్భాటాలకు అది దూరంగా ఉంటుంది. కాబట్టి అందరికన్నా ఎక్కువగా దేవుని ప్రేమిస్తే తప్ప దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఉండదు. దేవుని కంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించటం మన ఆత్మీయ జీవితానికి చాలా అవరోధంగా ఉంటుంది. మన ప్రాణంతో సహా దేవునికి అప్పగిస్తే నిజమైన జీవాన్ని, అది కూడా సమృద్ధి అయిన జీవాన్ని పొందుకోగలుగుతాం. వీటన్నిటినీ ఓర్చుకోలేక దేవుని విషయాలలో రాజీ పడి మన ప్రాణాన్ని దక్కించుకుందాంలే అనుకున్న వారు దానిని ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయనది అని. ఆత్మ సంబంధమైన సంగతులు యేసుప్రభు దగ్గరే ఉన్నాయి. ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయని యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలోనే రాయబడి ఉంది. ఒక ప్రక్క విశ్వసించిన వారందరికీ ప్రభు సమాధానం కలిగిస్తుంటే, ఇంకొక ప్రక్క విశ్వాసం లేని వారు విశ్వసించిన వారితో విరోధభావం కలిగి ఉంటున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, విరోధం పెట్టవచ్చుని అని. ఒక ఇంట్లో ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచితే విశ్వసించని వారు అతనికి శత్రువులు అవుతారు. ఎందుకంటే లోకం విశ్వసించిన వారిని ద్వేషిస్తుంది కనుక. అయినా ప్రభు మనకైతే ఏం చెప్తున్నారంటే, మీరు మీ శత్రువుల్ని ప్రేమించాలి అని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువు తన శిష్యులకి బోధిస్తున్న ఈ విషయాన్ని మనం రైట్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచిన మన మీద విరోధభావం ఖచ్చితంగా ఉంటుంది. అయినా మనము వారిని ప్రేమించాలి. శిష్యులకి ప్రభు ఇదే నేర్పిస్తున్నారు. దేవునితో సమాధానపడిన వ్యక్తికి ప్రపంచంతో స్వతహాగా వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రతి విశ్వాసి సహజంగా జరిగే ఫలితమే ఇది. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు చదివితే, లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీకు తెలుసు. 19వ వచనంలో, మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించున్నది అని చెప్పారు. ఇంకా 40 నుంచి 42 వచనాలు చూస్తే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే
ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుకుంటాడు. శిష్యుడని ఎవరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో వారు తమ ఫలము పోగొట్టుకోరని చెప్పారు. ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని పిలుపుని బట్టి ఆ వ్యక్తిని గౌరవించి మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం మన ప్రభువే ఇస్తారని అర్థమవుతుంది. మనం చేసే చిన్న సహాయమైనా అది దేవుడు తనకు చేసినట్లుగా తీసుకుంటున్నారు, దాని ప్రతిఫలం ఆయనే ఇస్తారని వివరిస్తున్నారు. దేవుని బిడ్డలకు మనం ఏం చేసినా, ఎంత చిన్న పని చేసినా ఆయనైతే మర్చిపోరు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. అది మనం చేసినా మనకి ఇతరులు చేసినా దేవుడైతే మర్చిపోడు. మనం ఏ పని చేసినా దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తారు అనే ధ్యాసతోనే మనం ఆ పనిని చేయాలి. మనిషి దగ్గర నుంచి మనం ఎదురు చూడకూడదు. మనిషి దగ్గర నుంచి ఎదురు చూస్తే మనకు కావలసినంత ప్రతిఫలం మనకు దొరకకపోవచ్చు. కానీ ప్రభు దగ్గర నుంచి ఎదురు చూస్తే మనం పట్టజాలంత ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే నిజంగా మనం దీవించబడతాం. యేసు ప్రభు తన ప్రాణము సిలువలో అర్పించి పోగొట్టుకుంది మన ఆత్మకు తిరిగి ప్రాణం పోయడానికే. తన ప్రాణాన్ని పోగొట్టుకునేంతగా మనల్ని ప్రేమించిన ప్రభువుకు మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వగలిగితే ఆత్మ సంబంధమైన గొప్ప జీవితాన్ని మనం జీవించవచ్చు. మన సిలువ అంటే మనకున్న భారము, మన తోటి వారిని గురించిన భారము ఎత్తుకుని యేసు ప్రభువుని వెంబడించని వారు ఆయనకు పాత్రులు కారని 39వ వచనంలో ప్రభువు చెప్పారు. అదే క్రీస్తు నియమము కూడా, అంటే లా ఆఫ్ క్రైస్ట్ అదేనని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. ఈ విషయాలన్నీ ఆనాడు శిష్యులందరికీ నేడు ప్రభువు మనతోనూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకు సత్యం తెలియాలని. ఆయనను వెంబడించేవారు ఏమేమి పొందుకుంటారో, ఏమేమి నష్టపోతారో ఆయనైతే స్పష్టంగా చెప్పారు. ఈ సత్యం మనల్ని స్వతంత్రులను కూడా చేస్తుంది. ప్రభువు మనల్ని అజ్ఞానంలోనూ అంధకారంలోనూ ఉంచేయలేదు. ప్రతి విషయాన్ని చాలా ప్రాక్టికల్గా మన జీవితంలో మనం ఏం ఎదుర్కోవాలో, ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా వివరించారు. పోగొట్టుకోవాల్సినవని పోగొట్టుకుంటే పొందుకోవాల్సినవి అప్పుడు పొందుకుంటాం. మనం వేటిని సంపాదించడానికి ప్రయాసపడుతున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. మన సమయం, సామర్థ్యం, మన వనరులు దేనికోసం ఖర్చు చేస్తున్నామో చూసుకోవాలి. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాల మీదే మన ఆత్మ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మనం గ్రహించగలగాలి. దాన్ని అంటే ఆత్మను ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మనం కష్టపడేది రేపు బాగుండాలనే కదా. మన ప్రభు వాక్యం చెప్పడమే కాదు, దాని ప్రకారం బ్రతికే శక్తిని కూడా ఇచ్చేవాడు. కాబట్టి మనం ప్రార్థన ద్వారా ఈ వాక్య ప్రకారం జీవించే శక్తిని పొందుకోగలుగుతాం. మరి ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు మా జీవితంలో చాలాసార్లు విన్నాము. కానీ దాని గురించిన ప్రతిస్పందన మాలో నుండి ఎలా వచ్చిందో, ఎప్పుడు ఎలా వచ్చిందో అది మీకే తెలుసు. దయచేసి మమ్మల్ని క్షమించి మీ ప్రతి మాటకు స్పందించగలిగే బుద్ధి మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తే మాకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ కానీ, ఎటువంటి నష్టాలు కానీ ఎదుర్కోమని చాలా సంతోషంగా ఉండగలుగుతామని అర్థమైంది. అందుకని అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించగలిగే స్థితి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలలో నిత్య జీవం ఉందని గ్రహించాము. ఆ మాట ప్రకారం బ్రతికే కృపనిమ్మని వేడుకుంటూ ఉన్నాం. మీ పిలుపును గుర్తించి గౌరవించే కృప మాకు దయచేయండి. ఈ రోజంతటినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈరోజు మేము చేసే పనులన్నీ భవిష్యత్తులో మాకు ఎంతో దీవెనకరంగా ఉండేటట్లు సహాయం చేయండి. ఈ మనవులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.